హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో మేక తలకాయ పులుసు పెట్టి చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి, టమాటా పేస్టు, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. అలానే కొత్తిమీర, కాస్త కరివేపాకు. మేక తలకాయ అండి. స్టవ్ వెలిగించుకొని మట్టి కుండలో చేసుకుంటున్నానండి తలకాయ పులుసు. ఆయిల్ హీట్ ఎక్కాలి. కాస్త పసుపు అండి, ఆనియన్ పేస్ట్ వేసుకో. ఆనియన్ పేస్టు మగ్గుతుందండి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలయబెట్టుకోవాలి. టమాటా పేస్టు, ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి మగ్గుతుందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా సాల్టు, కాస్త కొత్తిమీర. ఇప్పుడు మనం తలకాయ కూర వేసుకుందామండి. చూసారు కదా, తలకాయ కూర వేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకుందాం. కాస్త కారం వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా. ఒకసారి అంతా కలుపుకుందామండి. కారం, గరం మసాలా ముక్కలు బాగా పట్టించుకుంటే బాగుంటుందండి టేస్ట్. సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికాక అప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు ఉడకాలండి. అప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి. చింతపండు పులుపు తీసి పెట్టుకున్నాను కదండి, వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందామండి. ఎంత బాగా ఉడికిస్తే అంత బాగుంటుందండి తలకాయ మాంసం. పులుసు అయితే మాత్రం సూపర్. కరివేపాకు వేసుకోవాలండి, రెబ్బలు. కాస్త కొత్తిమీర. ఇవి బాగా ఉడికించుకున్నాక మీకు చూపిస్తానండి. మరగనివ్వాలండి 10 నిమిషాలు. పులుసు అయితే దగ్గర పడిపోయిందండి. కాస్త బెల్లం వేసుకొని స్టవ్ కట్టేద్దామండి. ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి పులుసు. స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా వేసుకొని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి రైస్లో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.